కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని దానికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు అధ్యక్షతన సిఐటియు జిల్లా కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ముందుగా మహిళా ఉద్యమ నేత కామ్రేడ్ విమలారాణిదేవి 109వ జయంతి సందర్భంగా శనివారం శ్రీకాకుళంలో సిఐటియు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నరసింగరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా హక్కుల రక్షణకు, కార్మిక హక్కుల పరిరక్షణకు విమలారాణిదేవి ఎంతగానో పోరాడారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళా హక్కుల పరిరక్షణ, భద్రత, ఉద్యోగావకాశాలు, రిజర్వేషన్లు, వేధింపులు, హింస లాంటి సమస్యలపై పోరాటాలు ఉధృతం చేసి రణదివేకి నిజమైన నివాళులు అర్పిద్దామని అన్నారు. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంతకు మునుపు ప్రకటించిన ప్రభుత్వ రంగ విధానం ప్రకారం ఏ ఒక్క సంస్థ కూడా ప్రభుత్వ రంగంలో మిగలకుండా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోతాయని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఎల్ఐసి, రైల్వే, విద్యుత్, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, ఆయిల్, గ్యాస్ తదితర రంగాలు లీజుకు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం అవుతాయని, ఈ రంగాలు అందించే సౌకర్యాలన్నీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని అన్నారు. సామాజిక న్యాయం దెబ్బతింటుందని, తాత్కాలిక ఉద్యోగాలు ప్రవేశించి కార్మికులు, ఉద్యోగులకు అభద్రత పెరుగుతుందని అన్నారు. హక్కులు కాలరాయబడి కార్మిక వర్గానికి బానిసత్వం మిగులుతుందని, అందుకే బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. తీసుకోవడం సిఐటి కమిటీలు ఆ విషయాల మీద చురుగ్గా కదలాలనేటువంటి విషయాన్ని కార్మిక సంఘాల్లో ఆనాడు విమలారాణిదేవి గారు పట్టుదలగా పనిచేశారు. ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు సిఐటి యొక్క బలంలో, సిఐటి సభ్యతలో 40% శ్రామిక మహిళలు ఉండడం చాలా గొప్ప విషయం. స్కీమ్ కార్మికుల్లో అత్యంత ప్రధానమైనటువంటి సంఘంగా సిఐటి ఈరోజు అభివృద్ధి అయింది. వారికి ఉన్నటువంటి ప్రత్యేక సమస్యలు ఇప్పుడు కూడా అన్ని కమిటీలు కూడా చురుగ్గా పనిచేయాలని 3 టైప్ ఏదైతే ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్లు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆ స్థాయిలో ఉన్నటువంటి శ్రామిక మహిళల సమావేశాలు జరపాలి. ఆ జిల్లాలో ఏ సమస్య వచ్చినా కూడా మన యూనియన్ ఉన్నదా లేదా అనే దానికి నిమిత్తం లేకుండా శ్రామిక మహిళలని సమస్యల్ని సిఐటి నిరంతరం కృషి చేయాలని, విమలారాణిదేవి జయంతి సందర్భంగా మనందరం ప్రతినిధులని సమస్యల మీద గట్టిగా కృషి చేయాలని సిఐటి తరఫున అందరికీ, అన్ని జిల్లా కమిటీలకి